బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరిచిన ఏపీ మంత్రి లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. లోకేష్ కు మాధవ్ బహుకరించిన చిత్రపటంలో తెలంగాణ మ్యాప్ లేకుండా ఇవ్వడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తప్పుపట్టారు. ఇండియా మ్యాప్ లో తెలంగాణ రాష్ట్రాన్ని చూపించకుండా లోకేష్, మాధవ్ తప్పు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరిచిన ఏపీ మంత్రి లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. లోకేష్ కు మాధవ్ బహుకరించిన చిత్రపటంలో తెలంగాణ మ్యాప్ లేకుండా ఇవ్వడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తప్పుపట్టారు. ఇండియా మ్యాప్లో తెలంగాణ రాష్ట్రాన్ని చూపించకుండా లోకేష్, మాధవ్ తప్పు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు. ఈ ఫోటోలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు, మంత్రివర్యులైనటువంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు. అదేవిధంగా మొన్నీ మధ్యనే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి, బీజేపీకి అధ్యక్షులుగా నియమించబడ్డటువంటి ఒక మాధవ్ గారు. మీరు చూసినట్టయితే వాళ్ళిద్దరి మధ్య చేతుల్లో ఉన్నటువంటి ఒక మ్యాప్, ఇది భారత సాంస్కృతిక వైభవము అని చెప్తున్నటువంటి ఒక భారతదేశ మ్యాప్. ఇది దీంట్లో కొత్తగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కనబడుతుంది, జార్ఖండ్ రాష్ట్రం కనబడుతుంది. కానీ 70 సంవత్సరాల పాటు నిరంతర పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత, ప్రజాస్వామిక ఉద్యమం తర్వాత రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి, ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్లో కనబడతలేదు. ఇచ్చేట ఆయనకు బుద్ధి లేదు, తీసుకునేట ఆయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఇస్ దిస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు తెలంగాణ? ఇవాళ బీజేపీ, తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేసినట్లు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను.